హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని వీడియోగా సిరీస్గా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము ఏంటంటే నెంబర్ సిస్టంలో కొన్ని పార్ట్స్ని చూసాం. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చివరిగా ఉన్నది అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, అలాగే వాస్తవ సంఖ్యలు. వీటి గురించి అకరణీయ సంఖ్యలు, తెలుసుకోవాలని వాస్తవ సంఖ్యలు కాన్సెప్ట్స్ని వివరించి వాటి మీద ఎటువంటి క్వశ్చన్స్ గత డిఎస్సిలో ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే అలాగే లైక్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది నెంబర్ సిస్టంలో చివరిదైనటువంటిది అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అంటే వీటిని మనం జనరల్గా క్యూ అనే అక్షరంతో సూచిస్తాం. అకరణీయ సంఖ్యల్ని జనరల్గా క్యూ అనే అక్షరంతో మనం రాస్తాం. అకరణీయ సంఖ్యలు అంటే ఎప్పుడు కూడా వీటి యొక్క డెఫినేషన్ అందరికీ తెలిసిందే. జస్ట్ P/Q ఫామ్లో ఉంటాయి. P/Q అంటే P/Q అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంటాయి. P/Q ఫామ్లో ఉంటాయి కాబట్టి వేర్ Q నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇక్కడ అప్లై అవుతుంది. అంటే డినామినేటర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు, 0తో డివిజన్ లేదు కాబట్టి. సో మనం PQలు ఏవైనా ఒక పూర్ణ సంఖ్యలు అయితే లేదా పూర్ణ సంఖ్యలు అయినప్పుడు P/Q ఫామ్లో ఉండే వాటిని రాయగలిగే సంఖ్యలన్నింటినీ కూడా అకరణీయ సంఖ్యలని మనం చెప్తాం. P/Q ఫామ్లో రాయగలిగేవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. మనం ఉదాహరణకి 1/2 అలాగే ఇంకా కొన్ని తీసుకుంటే అంటే P/Q ఫామ్లో ఉంది కదా, పైన ఒకటి కింద ఒకటిని, అలాగే 3/2 అలాగే 3/4 తీసుకున్నాం. అలాగే మనకి ఇంకా ఎన్నైనా రాసుకోవచ్చు ఇట్లాగా అండ్ సో ఆన్. ఇవన్నీ P/Q ఫామ్లో ఉన్నాయి కాబట్టి వీటిని అకరణీయ సంఖ్యలని మనం చెప్పచ్చు. అకరణీయ సంఖ్యలు క్యూతో సూచిస్తాం. అవి హారాలు ఎప్పుడు కూడా 0 కానటువంటి ఒక సంఖ్యలుగా తీసుకుంటాం. ఇప్పుడు తర్వాత P/Q రూపంలో రాయగలిగినవేమో మనకి అకరణీయ సంఖ్యలు అయినాయి. P/Q ఫామ్లో రాయలేనటువంటి వాటిని మనం కరణీయ సంఖ్యలు అంటాం. ఇవి అకరణీయ సంఖ్యలు అయితే రాయలేనటువంటి కరణీయ సంఖ్యలు అంటాం. ఇప్పుడు అకరణీయ సంఖ్యల్ని 2 రకాలుగా డెసిమల్ ఫామ్స్లోకి మార్చవచ్చు. ఒకటి అంతమయ్యే దశాంశాలని, అంతము కాని ఆవర్తన దశాంశాలని మనం 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి అంతము అయ్యేటటువంటి దశాంశాలు, రెండోది అంతము కాని ఆవర్తన. ప్రతి అకరణీయ సంఖ్య P/Q రూపంలో ఉంటుంది. P/Q రూపంలో ఉన్న ప్రతిదాన్ని మనం ఇలా 2 కేటగిరీల కింద మనం విభజన చేయొచ్చు. అందులో ఒకటి అంతమయ్యే దశాంశాలు, 2 అంతము కాని ఆవర్తన దశాంశాలు. అంతమయ్యే దశాంశాలు, ఆవర్తన దశాంశాలు అంటే ఇవన్నీ 2 కూడా అకరణీయ సంఖ్యలకు సంబంధించినవే. అకరణీయ సంఖ్యలు 2 రకాల దశాంశాలుగా ఇక్కడ చెప్పబడతాయి. ఒకటి అంతమయ్యే దశాంశములు, 2 అంతము కాని ఆవర్తన దశాంశాలు. ఇక్కడ తీసుకున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు మనం ఈ పైన ఉన్నటువంటివే మనం పరిశీలిస్తే ఒక్కోదాన్ని పరిశీలిస్తే అంతమయ్యే దశాంశాలు. అంతమవ్వడము అంటే మనకి లవాన్ని హారంతో భాగించినప్పుడు రిమైండర్ 0 వస్తే అంతమయ్యే దశాంశాలని. రిమైండర్ అనేది శేషము 0 కాకుండా ఏదో ఒక సంఖ్య రిపీటెడ్గా ప్రతిసారి ఒకే సంఖ్య
శేషంగా వస్తే వాటిని అంతము కానీ ఆవర్తన దశాంశాలుగా తీసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ దాన్నే టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. టెర్మినేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 తీసుకున్నాం అనుకోండి. 1/2 అంటే 1 ని 2తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 0.5. ఇది ఇక్కడ 0 రిమైండర్తో ఎండ్ అయిపోయింది. 1ని 2తో భాగిస్తే 0.5 అనేది మనకి కోషియంట్గా మిగిలింది. అలాగే అంటే నెక్స్ట్ది 3/2 తీసుకున్నాం అనుకోండి. 3/2 తీసుకుంటే మనకు వచ్చే ఆన్సరు అయితే 1/5 తీసుకో, ఏదో ఒకటి 1/5 తీసుకుంటే మనం 1ని 5తో భాగించాలి, లేదా 2/5 తీసుకున్నాం అనుకోండి. 2ని 5తో భాగిద్దాం. 2ని 5తో భాగిస్తే పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 20 అయింది. 5 4 టైమ్స్ పోతుంది, 5 4 20. ఇక్కడ కూడా రిమైండర్ ఏమొచ్చింది, 0తో ఎండ్ అయిపోయింది. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశము. 2/5 అంతమయ్యే దశాంశం. ఇంకా 1/3 తీసుకోండి. ఇక్కడ 1/3ని అంటే 1ని 3తో డివైడ్ చేస్తే 3 1లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం. 3 3 జార్ 9 వేసుకుంటాం. మళ్ళీ 1 వచ్చింది. మళ్ళీ 0 వేసుకుంటాం. మళ్ళీ 3 టైమ్స్ పోతుంది, మళ్ళీ 1 వస్తుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా 1 అనేది రిమైండర్గా అలా మిగిలితే వస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కోషెంట్లో 3 3 3 అనేవి రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అంతము కాని ఆవర్తన దశాంశంగా దీన్ని చెప్పచ్చు. అంతము కాని ఆవర్తన దశాంశాలు అంటారు వీటిని. అంతము కాని ఆవర్తన దశాంశం అంటే ఇక్కడ వచ్చేటప్పటికి డిజిట్స్ సేమ్ డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, శేషం కూడా సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాటిని మనం ఆవర్తన దశాంశాలు, అంతము కానీ ఆవర్తన దశాంశాలు. 1/3కి ఆన్సర్ వచ్చి 1 3తో డివైడ్ చేసుకుంటే 0.3333 అట్లా రిపీట్ అవుతుంది. కాబట్టి 3 బార్ అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు పరిశీలిస్తే 1/3కి శేషం అనేది 1 అలా రిపీట్ అవుతూ ఉంది. కోషెంట్ ఈ చెవిలో అనేది 0.3 బార్ అని తీసుకున్నాం. 333 అని తీసుకుని 3 బార్ అయింది. ఈ విధంగా మనకి P/Q రూపంలో ఉన్నటువంటి అకరణీయ సంఖ్యల్ని మనం 2 రకాల దశాంశాలుగా మనం కేటగిరీల కింద విభజన చేయొచ్చు. అందులో ఒకటి అంతమయ్యే దశాంశాలు, 2 అంతము కాని ఆవర్తన దశాంశాలు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు 1/2 0.5 అవుతుంది, 2/5 ఏమో 0.4 అవుతుంది. అలాగే 1/3 వచ్చేటప్పటికి 0.3 బార్ అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఏమవుతుందో పరిశీలిస్తే 3 అనేది ఇట్లా రిపీట్ అవుతూ ఉంది. సో ఇది అంతము కాని ఆవర్తన దశాంశంగా దీన్ని మనం చెప్పచ్చు. ఓకేనా. ఇంకా ఇచ్చినటువంటి పైన ఇచ్చినటువంటి పరిశీలిస్తే మనం ఆన్సర్ చూడగానే పలానాది అంతమయ్యే దశాంశము, అంతము కాని ఆవర్తన దశాంశం అని చెప్పడానికి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఒకటి మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా విని నేర్చుకోండి. చిన్న ట్రిక్ అది. అదేంటంటే ఇక్కడ 1/2 3/2 3/4 4/5 1/3 ఈ విధంగా మనం వీటిని పరిశీలించినప్పుడు మీకు ఇక్కడ 1/2 3/2 3/4 ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతాయంటే ఏది అంతమయ్యే దశాంశము, ఏది అంతము కానీ ఆవర్తన దశాంశము చెప్పడానికి ఒక కిట్క ఇక్కడ ఉంది. అదేంటంటే ఇచ్చినటువంటి నెంబర్స్లో డినామినేటర్ అంటే హారము ఎప్పుడూ కూడా 2 కానీ 5 కానీ 2 యొక్క వర్గము కానీ మనకి ఏదో ఒకటి 2 కానీ 5 కానీ లేదా 2 కానీ హారంలో ఉన్నట్టయితే అవి డెఫినెట్గా అంతమయ్యే దశాంశాలుగా మనం భావించవచ్చు. 2 కానీ 5 కానీ లేదా 2 కానీ 2 × 5 కానీ ఉన్నట్లయితే 2 5 10 కాబట్టి ఇక్కడ 2 5 ఉన్నాయి ఒకే, లేకపోతే 2 విడిగాను 5 విడిగాను ఉన్నప్పటికీ వాటిని అంతమయ్యే దశాంశాలుగా మనం వెంటనే చెప్పేయచ్చు లెక్క చేయకుండానే. అలా కాకుండా 2 కాకుండా 5 కానీ కాకుండా వేరే నెంబర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనకి అంతమయ్యే ఆవర్తన దశాంశాలుగా వాటిని చెప్పవచ్చు. అంటే
డినామినేటర్ హారంలో 2 కానీ 5 కానీ లేదా 2 × 5 కానీ ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనము అంతమయ్యే దశాంశాలుగాను, అలా కాకుండా ఏ ఇతర నెంబర్ ఉన్న దాన్ని అంతము కానీ ఆవర్తన దశాంశంగాను మనం వివరించాలి. ఉదాహరణకి ఇక్కడ ఇది ఫస్ట్ దాంట్లో 2 ఉంది, తర్వాత దాంట్లో 4 ఉంది. 4 ఉందంటే 2² అంటే 2 యొక్క ఘాతాంకమే కదండి. 2 యొక్క ఘాతం ఉంది కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశమే. సో ఇంకోటి తీసుకుందాం, 3/4 తీసుకున్నట్టయితే ఇది అంతమయ్యే దశాంశము. ఎందుకని 4 అంటే 2² కాబట్టి. ఓకే, అలాగే 5 ఉన్నది కూడా తీసుకున్నాం, అది కూడా అంతమయ్యే దశాంశం. ఇటు వచ్చి 1/3 అనేది ఇక్కడ మనం తీసుకున్నాం, అది అంతము కానీ ఆవర్తన దశాంశంగా మనం చెప్పచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హారంలో 2 కానీ 2² కానీ 2³ కానీ 2⁴ కానీ అలాగా, అదే 5² అలా 5³ ఏది ఉన్నప్పటికీ లేదా 2 ఉన్నప్పటికీ 2, 5 ఉన్నప్పటికీ వాటిని మనం అంతమయ్యే దశాంశాలుగా చెప్పచ్చు. ఈ పాయింట్ ఏంటంటే హారంలో 2 కానీ లేదా 5 కానీ లేదా 2 కానీ లేదా 2 యొక్క ఘాతం కానీ 5 యొక్క ఘాతం కానీ ఉన్నట్లయితే అవి అంతమయ్యే దశాంశాలుగా మనం చెప్పచ్చు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే లెక్క చెయ్యకుండానే మన ప్రాబ్లమ్ని చూసి ఆన్సర్ చెప్పేటటువంటి ఈ కిటుకుని మనం గుర్తుపెట్టుకోండి. ఈ 2, 5 తప్ప మిగతా ఏ నెంబర్ వచ్చినప్పటికీ అది అంతము కాని ఆవర్తన దశాంశంగా మనం చెప్పచ్చు. ఓకే, ఈ విధంగా అకర్ణీయ సంఖ్యల్ని P/Q రూపంలో ఉండే వాటిని అకర్ణీయ సంఖ్యలు అంటాము. వాటిని 2 రకాల డెసిమల్ ఫామ్స్లో రాయొచ్చు అనేది ఈ టాపిక్ ద్వారా మనకి అర్థమైంది. ఇప్పుడు ఈ టాపిక్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వాస్తవ సంఖ్యలు ఒకటి ఉంటుంది. వాస్తవ సంఖ్యలని Rతో సూచిస్తాం. అంటే అకర్ణీయ సంఖ్యలు Q, కర్ణీయ సంఖ్యలు Q'. అంటే కర్ణీయ సంఖ్యలు అంటే P/Q ఫామ్లో రాయలేనటువంటివి. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ యూనియన్ని మనం రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలుగా మనం చెప్పచ్చు. వాస్తవ సంఖ్యల యొక్క డెఫినేషన్ ఏంటంటే Q యూనియన్ Q' అంటే మనకి అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు యొక్క కాంబినేషన్ యూనియన్ని మనం వాస్తవ సంఖ్యలుగా మనం చెప్పచ్చు. ఈ విధంగా ఈ టాపిక్ని మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను. మీకు ఈ టాపిక్ కాన్సెప్ట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ముఖ్యంగా దీని మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.